आदित्य बिरला और पॉलिसी बाजार वालों से कभी भी पॉलिसी मत लेना, इंश्योरेंस मत कराना। आज आप बीती मैं आपको बता रही हूँ, रिक्वेस्ट कर रही हूँ, कभी मत कराना। अगर आपको लगता ना कि मुसीबत में ये आपकी मदद చూసారుగా వీడియోలో ఏం జరిగింది అని అంటే పాలసీ బజార్ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకున్నారు తను వాళ్ళ బ్రదర్ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళారు. హాస్పిటల్ చేసినారు ట్రీట్మెంట్ కోసం క్లెయిమ్కి వెళ్తే క్లెయిమ్ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ హాస్పిటల్ పర్సన్ మీరు ఒకసారి కాల్ సెంటర్ తో మాట్లాడండి, మీకు ఎవరైతే ఇన్సూరెన్స్ చేపిస్తారో వాళ్ళతో మాట్లాడండి అన్నారు. సో తను ఎవరికి ఫోన్ చేయాలి, తను తీసుకుంటే ఏంటి పాలసీ బజార్ అనే సైట్ నుంచి తీసుకున్నారు. అప్పుడు ఆ టైంలో పాలసీ తీసుకున్న టైంలో కాల్ సెంటర్ వాళ్ళే అప్రోచ్ అవుతారు, తను ప్రీమియం డిస్కౌంట్ మంచి డిస్కౌంట్ లో వచ్చింది అని చెప్పేసి కాకపోతే మనం ప్రీమియం పేమెంట్ చేసేస్తాం, పాలసీ బజార్లో పాలసీ తీసుకుంటాం. బట్ అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, క్లెయిమ్ వస్తే ఎవరిని గట్టిగా అడగాలి అనేది ఆప్షన్ లేదు. కాల్ సెంటర్ లో అడుగుతాము, వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇయ్యరు, వాళ్ళు చేసేస్తారు. సో ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు వెళ్ళండి ట్రీట్మెంట్కి వెళ్ళండి, తర్వాత బిట్వీన్ ద టైంలో ఒక క్లెయిమ్ అనేది క్లోజ్ చేస్తాం, సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పని ఉన్నారు. తర్వాత చూస్తే ఈ డిసీజ్ కి లేదా ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ కి మేము ఇవ్వలేమో అని చెప్పి వాళ్ళకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేశారు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఎప్పుడు చెప్పేది ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ, కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది ఎవరి దగ్గర తీసుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అదే ఇన్సూరెన్స్ తీసుకునేది ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ అనేది తెలిసిన వాళ్ళ దగ్గర, మీ ఫ్రెండ్ రిలేటివ్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు మనకు సచ్చినట్టు రిఫరెన్స్ కోసమైనా సరే మనకు హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఆ క్లెయిమ్ లో మిస్ కనుక ఏమైనా అవుతుందంటే వాళ్ళే బాబు నీకు నెక్స్ట్ టైం బిజినెస్ కావాలంటే నాకు ఈ క్లెయిమ్ కంపల్సరీ కావాలి